ఈ నెల 12న మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది. అత్యంత శక్తివంతమైనది. దానితో పాటు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుందండి. కాబట్టి ఇంకా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఈ రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుందనమాట. అంటే అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ వస్తువుల వల్ల ఏమవుతుందంటే గనక దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. కొన్ని వస్తువులు ఏంటంటే గనక మన జీవితాలలో లక్‌ని తెచ్చిపెడతాయి. కొన్ని వస్తువులు తిదివార నక్షత్రాన్ని బట్టి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. వస్తువులు కొన్ని పవిత్రమైనవిగా భావిస్తాం, కొన్ని లక్ష్మీకారకంగా మనం భావిస్తాం. కాబట్టి మీరేంటంటే కనుక ఈ ఆషాఢ అమావాస్య ఇంకా చివరి రోజు కదా, కాబట్టి వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు గ్రహణం అనేది ఏంటంటే కనుక ఏర్పడుతుంది కానీ మన భారతదేశంలో కనిపించదు. ఇదేంటంటే కనుక అట్లాంటిక్ అలానే కాకుండా ఆసియా దేశాల్లో ఇలా కనిపిస్తుంది కానీ మనకైతే అసలు కనిపించదు. నియమాలు పాటించాలా అంటే గనక నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదని మనకు వేద పండితులు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాకపోతే ఏంటంటే గనక గ్రహస్థితిని పరిశీలించుకుంటే కొంతమందికి అంటే కొన్ని బాధలు ఉంటాయి కానీ ఇంకా మిగతాదేవి లేదండి. ఇష్టదైవాన్ని పూజించినా లేదంటే గనక మీ ఇష్టదైవానికి అభిషేకం చేసినా సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గ్రహణ నియమాలంటూ ఏమీ లేదు. గ్రహణం ఏంటంటే గనక కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అమావాస్య కూడా ఉంది కదా. మన హిందూ అంటే సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్యకు చాలా అంటే శక్తి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం, చాలా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటాం. అంటే అమావాస్య మంచిది కాదు, అలానే ఏంటంటే కనుక చెడు కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక అమావాస్య రోజు చెడుని తీసేసుకొని మనం మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు. అలానే కాకుండా అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ కొన్ని పనులు చేసుకుంటే మన జీవితం మారిపోతుందండి. అందుకే మీరు ఈ రోజున ఏంటంటే కనుక ఏ వస్తువులు కొనాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత రేపు అమావాస్య రోజు ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో గల్లులుప్పు అండి. అంటే గల్లులుప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కొంతమంది రాక్ సాల్ట్ అంటారు, కొంతమంది కల్లుప్పు అంటారు, కొంతమంది దొడ్డుప్పు అంటారు. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పేరు ఏదేమైనప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక ఉప్పుని కొని ఒక 10 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది. అది కొని మీ ఇంటికి ఏంటంటే కనుక తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే మీకుండే కొన్ని రకాల అప్పులు తీరుతాయి, మీ ఇంటి పరంగా ఉండే కొన్ని సమస్యలు కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. నార్మల్గా ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. అమ్మవారి యొక్క పుట్టినిల్లు సముద్రం, ఆ సముద్రం నుంచి మనకు ఉప్పు లభిస్తుంది. కాబట్టి ఉప్పు చాలా పవర్ అనమాట. అంటే చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తుంది, నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తుంది, అలానే కాకుండా అప్పుని కూడా తీరుస్తుంది. కాబట్టి ఈ రోజున ఉప్పు కొన్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. మట్టి పాత్ర కానీ కొబ్బరి చిప్ప కానీ వాడని ఏదైనా పాత బౌల్ ఉంటే అది తీసుకోండి. అది తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పు, అలానే కాకుండా ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసేసి రూపాయి బిళ్ళను పెట్టి మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, కొన్ని రకాల డబ్బు సమస్యల నుంచి మేము బయటపడాలి అంటే మనకు ధన సమస్యలు ఉంటాయి, కొన్ని రకాల అప్పులు ఉంటాయి, అప్పులు తీరవు, మనం కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ పాత్ర ఉంది కదా, ఇది రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే గనక వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. పెట్టేటప్పుడు కూడా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము చేసుకున్నామన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటేనండి, ఇది చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో రాత్రంతా ఉంచటం, చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవటం, పెట్టొచ్చేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. తప్పకుండా ఫలితం అనేది ఉంటుందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. అప్పు తీరే మార్గం తెలుస్తుంది, ధనం అనేది వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం ఆకర్షించబడుతుంది. అంటే డబ్బు లేని చోట డబ్బుని పుట్టించటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా చేసుకోండి. కానీ రాత్రంతా కూడా మీ ఇంట్లో నిద్రిస్తే మంచిది. మీరు పూజ గదిలో పెట్టినా, వంటగదిలో పెట్టినా, ఎక్కడ పెట్టినా పర్వాలేదండి. మీకైతే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అలా పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత రెండో వస్తువు అండి అత్తరండి. అత్తరంటే మనకు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ అత్తర్ ఏం చేస్తుందో తెలుసా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. మన ఇంట్లో ఏంటంటే కనుక నకారాత్మక శక్తుల ప్రభావం ఉన్నప్పుడు మన ఇంట్లోకి దైవం ఏంటంటే కనుక ప్రవేశించదు. అంటే దేవుళ్ళ అనుగ్రహం ఉండదు. ఇంట్లో దేవతలు దేవుళ్ళు తిరుగుతూ అసలు ఉండనే ఉండరన్నమాట. ఎప్పుడు చూసినా ఇంట్లో చికాకులు, చిరాకులు, గొడవలు ఉన్నాయంటే మీ ఇంట్లో దైవం లేదని అర్థం అనమాట. మీ ఇంట్లో ఏంటంటే కనుక దైవం కొలువు తీరాలంటే ఖచ్చితంగా మీరు మీ నకారాత్మక శక్తుల్ని బయటికి పంపించాలి.
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏంటంటే కనుక మీ ఇంట్లో ఏంటంటేనండి దేవుడు అంటే అసలు దేవుళ్ళు ఎవరు కూడా కొలువు తీరరు అనమాట. ఎప్పుడు సమస్యలు వస్తాయి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా అత్తర్ని కొనండి. అత్తర్ని కొంటే మంచిది. అత్తర్ని కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అత్తర్ని కొద్దిగా అంటే ఒక 2-3 స్పూన్లు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ అత్తర్ని కలిపేసి ఆ నీళ్ళన్నీ కూడా ఇంట్లో చల్లితే మంచిది. మీ ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇది చేసుకోండి. ఆ తర్వాత యాలకులండి. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధని తీసేస్తాయి, డబ్బును ఏంటంటే కనుక మన దగ్గరికి రప్పించేంత శక్తి యాలకులకు మాత్రమే ఉంటుందన్నమాట. అందుకే యాలకులు తప్పనిసరిగా కొనండి. యాలకులు ఏంటంటేనండి 10 రూపాయలు పెట్టిన చిన్న ప్యాకెట్ 5 యాలకులు వస్తాయి కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టి పూజించుకొని 5 యాలకులు తీసుకొని బీరువాలో దాచుకోండి. డబ్బు ఏంటంటే కనుక కంటికి కనిపిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకోవటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఎక్కువగా యాలకులు తెచ్చుకుంటే 21 యాలకులు తీసుకొని ఒక మాలలాగా చేసి అది అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకోవచ్చు. లేదంటే మీరు వ్యాపారం చేసే చోట కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇలా యాలకులతో ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అనంతరం బెల్లం అండి. బెల్లం ఏంటంటే కనుక తీపి పదార్థం కాబట్టి బెల్లం కొంటే మంచిదండి. బెల్లము మనకు అందుబాటులో ఉంటూనే ఉంటుంది, మనకు దొరుకుతుంది. చాలా వరకు కూడా మనం తెచ్చుకుంటాం. మన ఇంటి పరంగా మనం బెల్లం ఉపయోగించుకుంటాం. కొన్ని రకాల వంటల్లో కానీ కొన్ని రకాలుగా ఏంటంటే కనుక నైవేద్యాల పరంగా కానీ లేదంటే మనం పూజ చేసినప్పుడు మన దగ్గర ఏ నైవేద్యం లేకపోతే మనం ఏం చేస్తామండి, చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తాం. కాబట్టి బెల్లం ఏంటంటే ఖచ్చితంగా కొనండి. బెల్లం కొంటే బంగారం కొన్నట్టే, బెల్లం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే, బెల్లం కొంటే ఏంటంటే కనుక మనకు తదితర దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం కొనడం చాలా మంచిది, చాలా శుభప్రదం అనమాట. అందుకే బెల్లాన్ని కొనండి. బెల్లం కొనటం వల్ల ఏంటంటే మీ జీవితం మారిపోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి బెల్లం కొనడం చాలా చాలా మంచిది. అలానే ఈ రోజున ఏంటంటే కనుక భూలాభం కలగాలనుకునేవారు ఈ విధంగా ఇక్కడ చూయించే విధంగా ఇంత గడ్డ బెల్లం తీసుకుని దాని మీద ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ లేదంటే ఐబ్రో పెన్సిల్తో కానీ కాటుకతో కానీ లేదంటే బొగ్గుతో కానీ భూలాభం కలగాలని పైన మీ పేరు రాసి కింద భూలాభం కలగాలని రాసి ఆ తర్వాత మీరు ఈ రోజున ఏంటంటే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బెల్లం పట్టే అంత గోతిని తీసి అందులో పాతిపెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి తిరిగి వస్తే సంవత్సరం లోపు కానీ 3 నెలల లోపు కానీ 6 నెలల లోపు కానీ మీకు ఏంటంటే భూలాభం కలుగుతుంది. భూములు కొంటారు, ఇండ్లు కట్టుకుంటారు, ఇంటి స్థలం మీ సొంతం అవుతుంది, భూమి జాగాలు కొనే అవకాశం ఉంటుంది. బెల్లాన్ని భూమాతకు సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత అనుగ్రహం అనేది కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇది మర్చిపోకుండా చేసుకుని ఫలితం అనేది పొందండి. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. ఆ తర్వాత పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా చాలా పవిత్రమైనది. అలానే కాకుండా దైవానికి అంకితం చేయబడేది కాబట్టి పసుపు కొంటే మంచిది. 10 రూపాయలు పెట్టిన పసుపు వస్తుంది కదా, అలా పసుపును ఏంటంటే కనుక కొన్ని ఇంటికి తెచ్చుకోండి. పసుపు కొనటం చాలా శుభప్రదం అనమాట. మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదు, మీ ఇంట్లో ఎప్పుడో శుభకార్యాలు జరిగాయి, ఇప్పటి వరకు మా ఇంట్లో ఏది జరగలేదండి, అసలు జరగవండి మా ఇంట్లో శుభకార్యాలు, మేము ఎంత చేద్దామనుకున్నా కానీ పెండింగ్లో పడిపోతూ ఉంటాయండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 10 రూపాయలు పెట్టి పసుపు పొట్లం కొని తెచ్చుకోండి. ఆ తర్వాత కొని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుతోనే ఈ రోజున ఏంటంటే కనుక మీరు చక్కగండి ఇంట్లో ఏంటంటే పూజ చేసేటప్పుడు అంటే లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తాం కదా, అప్పుడు ఈ పసుపుతోనే బొట్టు పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపుతో పూజ గదిలో స్వస్తి గుర్తు, ఓం గుర్తు ఇలాంటివి వేయండి. అలాంటివి వేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఇలాంటి గుర్తులు వేసినా వేయకపోయినా ఒక 10 రూపాయలు పెట్టి మాత్రం ఖచ్చితంగా పసుపు పొట్లం అయితే కొని ఇంటికి తెచ్చుకోండి, మంచిదనమాట. అలా కొనటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి, మన ఇంట్లో మంచి ఫలితాలను చూస్తాం. ఇంకా పసుపు కొని తెచ్చుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అందులో నీళ్లు పోసి అంటే ఒక స్పూన్ పసుపు తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ చూయించే విధంగా ఉండని చుట్టండి. ఉండని చుట్టిన తర్వాత ఏంటంటే దాని మీద కొన్ని అక్షంతలు కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ పసుపు ఉండని తీసుకోండి. అంటే ఇలా మనం చుట్టుతాం కదండి బాల్లాగా, చిన్న పసుపు ఉండని అలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చుట్టుకోండి. అలా చుట్టిన తర్వాత దాన్ని తీసుకొని చేతిలో పట్టుకోండి. మీకుండే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ధనానికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి చెప్పుకోండి. అవి చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు విపరీతంగా అండి జాతక దోషాలు, జాతక సమస్యలు ఎప్పుడు చూసినా కానీ బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, రాహుకేతు ప్రభావాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది చెప్పుకోవచ్చు. అయితే చెప్పేసిన తర్వాత ఆ పసుపు ఉండని ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గరికి తీసుకెళ్ళి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ఒక సైడ్ కండి కొంచెం మట్టిని తీసేసి ఈ పసుపు ముద్ద ఉంటుంది కదా అది అందులో పెట్టేసి సంకల్పం చెప్పుకున్నారు కదా, మీకుండే సమస్య మీ కోరిక ఏదైనా చెప్పుకోవచ్చు. ఇదే చెప్పాలి అదే చెప్పాలని రూల్ ఏమీ లేదు కాబట్టి ఏది చెప్పినా పర్వాలేదండి, ఫలితం అయితే వస్తుందన్నమాట. అందుకే
ఇలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా మీరు ఈ పసుపు ఉండని ఏంటంటే గనక తులసి మొక్క మొదట్లో పెట్టి ఇంకా మట్టిని కుడిపేయండి పైనుంచి. దీన్ని తీయాల్సిన అవసరం లేదు. మీరు నీళ్లు పోసే కొద్దీ ఇదేంటంటే గనక మట్టిలో ఇంకిపోతుందనమాట. పసుపు మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అలా మనకు దైవానుగ్రహం కలుగుతుంది, మంచి కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకొని రిజల్ట్ పొందండి. ఇక ఇంటి పరంగా అండి, మీ ఇంట్లో ఏంటంటే గనక సుఖ సంతోషాలు లేవు, మనశ్శాంతి లేదు, మా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి, మా ఇంట్లో తరచుగా గొడవలు జరగటం, ఇబ్బందులు రావటం, బాధలు కలగటం ఇదంతా కూడా జరుగుతుందండి, ఇలా అవుతుందండి, అసలు ఏం చేయాలో మాకు అసలు పాలు పోవట్లేదండి అని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ప్రతి ఇల్లు కూడా అండి, అంటే అందరూ బాగుంటారని మనం చెప్పట్లేదు, అలా అని ఏంటంటే కనుక అందరికీ బాగుండదని కూడా చెప్పట్లేదు. కొంతమందికి కొన్ని ఇల్లులు అనుకూలిస్తే కొంతమందికి ఇల్లులు అసలు అనుకూలించం. కొద్ది రోజులు ఏంటంటే కనుక ఇల్లు బాగుంటే కొద్ది రోజులు ఇల్లు బాగానే బాగుండదు కదండి. అప్పుడు మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఏంటంటే కనుక వంటగదిలో ఇది పెట్టండి. ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంటికి తాకిన నరదిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు, అలానే కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఏంటంటే కనుక వంటగదిలో అయితే ఇది పెట్టుకోండి. ఇంటి పరంగా ఎలాంటి నరదిష్టి ఉన్నా, చెడు దిష్టి ఉన్నా, దిష్టి అంటే ఏదైనా తగులుతుందని మీకు బాధలున్నా, ఇంట్లో నకారాత్మక శక్తులు, అలానే కాకుండా మీ ఇంటిపైన చేయించిన చెడు ప్రయోగాలు, మీరంటే గిట్టని వారు మీ ఇంటి మీద అంటే చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు ఏంటంటే బయటపడగలుగుతారండి. అందుకే ఇలా ఇంకా మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలామంది చేస్తారు. కాబట్టి ఒక పళ్ళెం తీసుకొని అందులో ముఖ్యంగా ఒక అంటే స్పూన్ అన్ని ఆవాలండి, చిన్న టీ స్పూను, ఒక స్పూన్ అంతా గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయని పెట్టి రాత్రంతా స్టవ్ మీద కానీ స్టవ్ కింద కానీ పెట్టండి. స్టవ్ దగ్గరే పెట్టండి. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉండేది మన వంటగదుల్లోనే అండి. దానివల్ల మన ఇంటికి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధలు కలుగుతాయి. పూజ గది తర్వాత వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి వంటగది దగ్గర ఏంటంటే గనక మనకు ఎక్కువగా నెగిటివిటీ ఉంటుందన్నమాట. అక్కడే జ్యేష్ఠాదేవి అంటే నివసించటం, అలానే కాకుండా చెడు అనేది ఎక్కువగా అక్కడే ఉండటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలన్నా, అలానే ఇల్లు మనకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో సమస్యలు, గొడవలు, బాధలు, ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరేనండి, మీరు తప్పకుండా ఏంటంటే గనక ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఒకసారి చేస్తే మీకు మీరు ఏంటంటే గనక మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఒకసారి చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది, మార్పు అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మనం ఏంటంటే చిన్న పరిహారమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఒక రాత్రిలోనే మనకేంటంటే ఎంతో మార్పు కనిపిస్తుంది. తెల్లారిన తర్వాత మన ఇంట్లో ఉండే పాజిటివ్ వైబ్స్, అలానే మన ఇంట్లో ఉండే ఐక్యమత్యత, మనం ఏంటంటే కనుక ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఉదయం లేస్తే గొడవ పడటం, ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుంటే ఇంకొకరికి ఆరోగ్యం బాగుండకపోవటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కదా. అయితే అలా రాకుండా ఉండటానికి, మీ ఇల్లు మీకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి, ఇంటి మీద ఉండే ఏడుపు కానీ, దిష్టి కానీ ఇదంతా కూడా పోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చెయ్యండి. తెల్లారిన తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి, సరిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూస్తారండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత చక్కగా మాకు ఈ పరిహారం పనిచేస్తుందా అనుకుంటారు. ఇది రాత్రంతా పెట్టండి. రాత్రి 12 అంటే లోపు మీరు పెట్టుకోవచ్చు. సాయంత్రం వంట చేసి తిన్న తర్వాత మనం అంతా కూడా కిచెన్ క్లీన్ చేసుకుంటాం కదా. చేసిన తర్వాత అక్కడ ఈ పళ్ళెం తీసుకుని ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు వదిలేయండి, సరిపోతుంది. తెల్లారిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అందులో ఉండేదంతా కూడా తీసుకొని ఒక కవర్లో పోసేసి దూరంగా పడేయండి. ఇంటికి పట్టిన పీడలు పోయి ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. ఒకసారి చేస్తే నెలలో మీరు కనీసం ఒక్కొక్కసారి అనేసి చేస్తారండి. అమావాస్య ప్రతి నెలలో వస్తుందండి, రాదని కాదు. కాకపోతే ఏ శక్తి అంటే ఏ నెలలో వచ్చే శక్తి దానికే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అమావాస్య పవర్ఫుల్గా ఏర్పడితే, ఒక్కొక్కసారి గ్రహణాలతో ఏర్పడుతుంది, ఒక్కొక్కసారి తిదివార నక్షత్రాలతో ఏర్పడుతుందన్నమాట. అలా ఏర్పడుతుంది కాబట్టి అలాంటి తిదివార నక్షత్రాలు బాగుంటాయి కాబట్టి అప్పుడు చేసుకునే పరిహారాలు పవర్ఫుల్ ఉంటాయి. అలానే అప్పుడు చేసుకునే పరిహారాలు మనకేంటంటే కనుక ఎక్కువగా పవర్ని ఇస్తాయి. అలానే మన పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తాయి. కాబట్టి మీరు ఈ పరిహారం చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీకుండే అంటే సమస్యను ఏంటంటే కనుక పోగొట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. కావున చేసేసుకోండి, ఇంకా తిరుగుండదనమాట. ఆ తర్వాత అమావాస్య రోజు అంటే ఎరుపు నీళ్ళతో అంటే ఎర్ర నీళ్ళు అంటాం కదా,
ఆ ఎర్ర నీళ్ళతో ఈ విధంగా దిష్టి తీసుకోండి. దిష్టి ఎందుకు తీయాలండి అని మీకు సందేహం రావచ్చండి. అయితే ఇక్కడ ఈ విషయం మీరు గమనించుకోండి. దిష్టి అనేది నార్మల్‌గా అందరికీ కొడుతుంది. కొంతమందికి ఏంటంటే గనక నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. దానివల్ల ఎంత సఫర్ అవుతారో ఆ సఫర్ అయ్యే వాళ్ళు మాత్రమే అంటే అర్థం చేసుకుంటారు. అంటే అందరికీ దిష్టి తాకుతుందండి. మీరు సంపాదించుకున్నా, మీరు బాగా ఎదిగినా, మీరేంటంటే గనక బాగా బాగుపడుతున్నా, లేదంటే గనక మీరు ఒక రకంగా చెప్పాలంటే గనక ముందుకు దూసుకు వెళుతున్నా సరే, అంటే మీ కష్టం మీరు చేసుకుంటారు. మీ తిండి ఏదో మీరు తింటారు. కానీ మంది ఏంటంటే గనక ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం చుట్టుపక్కల వాళ్ళే, మన సొంత వాళ్ళు, మన బంధువర్గం, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు ఎప్పుడు చూసినా మన మీద ఏడుస్తూ ఉంటారు. మనకు దిష్టి పెడుతూ ఉంటారు. మనకి ఏంటంటే గనక చాలా బాధల్ని అంటే తెచ్చి పెడుతూ ఉంటారు. వాళ్ళ ఏడుపు వల్ల మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతాం. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. అలానే కాకుండా ఎప్పుడు చూసినా మనకు కొన్ని రకాల సమస్యలు రావటం, బాధలు రావటం, ఇబ్బందులు రావటం ఇవనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. మంచిగా ఉండే పని చెడిపోవటం, ఆ పనులు ఆగిపోవటం, పనులు పెండింగ్లో పడిపోవటం, పనులు వాయిదా పడిపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం దిష్టిపరంగా ఎంతో నష్టం అంటే కలిగిస్తుందన్నమాట. అందుకే అండి అలా జరగకుండా ఉండాలి, మంచి ఫలితాలు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది చెయ్యండి. ఇది కుంకుమ నీళ్ళ పరిహారం అండి. గాజు గ్లాస్లో నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో అరస్పును అంటే కుంకుమ పోసేయండి. కుంకుమకు అతీత శక్తి ఉంటుంది. ఎరుపు కాబట్టి తొందరగా ఏంటంటే గనక మనకు అంటే అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వెంటనే దిష్టి దోషాలను తొలగిస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుందండి. ఇలా గాజు గ్లాస్ నిండా పోసుకోకూడదు. కొంచెం వెల్తిగా పోసుకొని అరస్పూను అంటే నీళ్లు పోసుకొని కుంకుమ అరస్పూన్ పోసేసిన తర్వాత ఆ నీళ్లతో మీరు దిష్టి తీయండి. తూర్పు ముఖాన నించోండి. తూర్పుకు మీ ఫేసు పెట్టి నించొని మీరు కూడా తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో దిష్టి తీయండి. కానీ ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఆ సమయాలలో అమావాస్య అనేది చాలా పవర్గా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేసుకోవటం వల్ల అధికంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు షాక్ అయిపోతారండి, ఆశ్చర్యపోతారండి ఇంతలా ఫలితం వస్తుందని. ఇది ప్రతి అమావాస్యకు చేసుకోండి. అమావాస్య రోజున ఏంటంటే గనక చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనము చెడును తొలగించి మంచిని తెచ్చిపెట్టుకోవాలి కాబట్టి ఆ రోజున ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే అంతే మనకు ఫలితాలు కూడా ఉంటాయండి. ఇదైతే మర్చిపోకుండా చేసుకోండి. చిన్న పరిహారం ద్వారా మీకు ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుంది. మీరే ఏంటంటే కనుక షాక్కి గురవుతారండి. ఇది పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎవరికైనా తీయొచ్చండి. వీళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీరు తీయొచ్చు, మీ పిల్లలకు కూడా తీయొచ్చు. మీ ఇంట్లో ఉండే అంటే మన ఇంట్లో కొడుకులు ఇలా సంపాదించే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా తీయొచ్చు, కూతుర్లకు కూడా తీయొచ్చండి. ఇక్కడ అందరనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేదు, ఎవరైనా సరే తీసేసుకోవచ్చు. కాబట్టి అమావాస్య రోజున ఈ విధంగా చేసుకోండి. ఇంకా తర్వాత ఒకటి చెప్పాలంటే కనుక అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కాలికి మసిబొట్టు పెట్టుకోండి. ఎందుకంటే రోడ్ల మీద నడిచేటప్పుడు తిరిగేటప్పుడు మనం చూడకుండా తొక్కుతాం, తిరుగుతాం. అలానే కాకుండా పనుల కోసం బయటికి వెళ్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలంటే కనుక కాలికి మీరు నల్లబొట్టు మసిబొట్టు పెట్టుకోండి. ఎడమ కాలికి ఒకవేళ వీలుంటే ఏంటంటే కనుక నల్లదారం కట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ రోజు దిష్టి కూడా తీసుకోండి. నల్లటి వస్త్రాలు ధరించకండి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు చేయకండి. అలాగే నాన్ వెజ్ని తినకండి. ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోయి దైవానుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట అండి.